మనకున్న ఈ చిన్న జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా జరగకుండా ఉంటే బావుండు కూడా అనుకుంటాం. అలా వాళ్ళ మనసులో ఉన్న ఆ బాధని మనతో షేర్ చేసుకునే రౌండే మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకొస్తున్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు. హలో విజయలక్ష్మి గారు. సార్ ఏదో మీ మనసులో ఉన్న మాట మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఏంటి చెప్పండి? అంటే నాకు 15 ఇయర్స్కే పెళ్ళయింది సార్. పెళ్ళైన 4-5 monthsకి అమ్మ చనిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. నేను 3 months ప్రెగ్నెంట్ అనమాట. అందరూ దగ్గరికి పోనిస్తలేరు, నువ్వు వెళ్ళకూడదు, ప్రెగ్నెంట్ తో ఉన్నావు నువ్వు అనేసి ఒకటే ఆపుతున్నారు. సరే అని సర్ది చెప్పుకొని వచ్చేసాను నేను. మీరు ఎంతమంది పిల్లలు? ఫస్ట్ అక్క తర్వాత అన్న తర్వాత నేను, నా తర్వాత చెల్లి. సో ఇంకా అమ్మకు బాధ ఏంటంటే చెల్లిని పెళ్లి చేయాలి, సెట్ చేయాలి అనే బాధ. చెల్లి అన్న నాన్న ఉన్నారు, వాళ్ళు డింకర్లు ఇద్దరు. ఇంకా మా అమ్మ చనిపోయిన తర్వాత ఫుల్ డింకర్లు, చెల్లిని పట్టించుకుంటలేరంట. నాకు ఏడుస్తా ఫోన్ చేసింది, అక్క నేను ఉండలేను, నాన్న పట్టించుకుంటలేరు, అన్న పట్టించుకుంటలేరు, ఎవరు లేరు నాకు ఈడ, నేను వచ్చేస్తాను అని చెల్లి అంటుంది. నేనేమో పెళ్ళయి 5 months అయింది. మా అత్తమ్మకి ఇట్లా చెప్పుకోవాలి నేను. మీ అక్క ఉన్నారు కదా, తన దగ్గర పంపించలేదు? అక్కకి మళ్ళీ సెకండ్ సారి ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత తనకి పెయిన్స్ వచ్చేటప్పుడు ఫిట్స్ వస్తాయి అనమాట. సడన్ గా బావ చూసేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. తీసుకెళ్లే లోపలే అక్క పాప చనిపోయారు. మా ఇల్లు అమ్మి పెళ్లి చేసేసాము చెల్లికి. తర్వాత సంక్రాంతి పండుగ రోజు ఫోన్ చేసింది సార్, అక్క ఏమైందే, నువ్వు రావా, పండగ కన్నా రావా అని అడిగింది. ఈడేమో మీ బావ వద్దంటాడు, నువ్వేమో రారా అంటావు, నేను ఏం చేయను, 2 పిల్లలను పట్టుకొని నేను ఎక్కడ రాను అని అడిగాను. సర్లే అయితే అని ఫోన్ పెట్టేసింది. పెట్టేసిన తర్వాత నేను పూజ అంతా చేసుకున్న తర్వాత ఫోన్ వచ్చింది, మీ చెల్లి చనిపోయింది అని. చెల్లి చనిపోయిన 1.5 yearకి నాన్న చనిపోయారు. నాన్న చనిపోయిన 6 monthsకి 7 monthsకి అన్న చనిపోయాడు. అన్న చనిపోయినప్పుడు నేను వెళ్ళలేదు సార్. ఎన్ని చావులు చూడాలి నేను, ఇంకా ఎన్ని చూడాలి. ఇంట్లో ఉన్న బంధాలన్నీ దేవుడు తీసుకెళ్లిపోయినా మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. సో అలానే ఈ రోజు ఎవ్వరు లేరు అని మీ అన్నయ్య దగ్గరకు వచ్చి మాట చెప్పారు. సో మిమ్మల్ని నేను ఊరికినే పంపించకూడదు, ఇలానే ఉండండి. విని